అందరికీ నమస్కారం. ఇవాళ కార్తీక మాసం చివరి రోజు పోలీస్ వర్గ కథ అనేది మీకు తెలియజేస్తాను. ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో పెద్ద ఆవిడకి 5 కోడళ్ళు. అందులో చివరిది ఆమె పోలి. అయితే పోలి పెళ్లి కాకముందు పూజలు చాలా బాగా చేసేది. కార్తీక మాసం అంతా వ్రతం ఆచరించేది, నిష్టగా ఉపవాసం ఉండేది, దీపాలు పెట్టేది. కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్త ఆమెను చూసి అసూయ చెంది దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి ఏమీ ఇచ్చేది కాదు. ఇంకా కార్తీక మాసం రానే వచ్చింది. కార్తీక మాసంలో ఆ అత్తగారు 4 కోడల్ని తీసుకొని నదీ స్నానానికి వెళ్ళేది. కానీ చివరి కోడలైన పోలిని మాత్రం తీసుకెళ్లేది కాదు. పోలి కార్తీక మాసం జరుపుకోవాలని చెప్పేసి చెట్టుకున్న ఉత్తిని కోసి మీగడ దానికి రాసి ఒక కొబ్బరి చిప్పలో దీపం వెలిగించి ఒక గంప కింద పెట్టేది. ఎవరు చూడకుండా ఆ గంప కింద దాచిపెట్టేది. ఇలా రోజు వాళ్ళ అత్త కోడళ్ళు, తోడి కోడళ్ళు నదికి స్నానానికి వెళ్ళటము, ఈమె ఇంట్లో ఇలా దీపారాధన చేసుకుంటూ ఉండేది. ఇలా కార్తీక మాసం మొత్తం అలా గడుస్తూ ఉంటుంది. చివరికి ఈ కార్తీక మాసం అంతా ఆమె నిష్టతో ఎవరికీ తెలియకుండా ఇలా దీపారాధన చేసి కొబ్బరిలో గంప కింద పెట్టేది రోజు. అలా ఇంట్లో పనులు కూడా చేసుకుంటూ ఉండేది. కానీ వాళ్ళ అత్త మామలకి, తోడి కోడలకి ఎలాంటి అనుమానం లేకుండా రోజు కార్తీక మాసం దీపం పెట్టి ఆ గంప కింద పెట్టి ఎవరికీ తెలియకుండా చూసుకుంటూ ఉండేది. లాస్ట్లో పోలీస్ వర్గం వచ్చిన రోజు కూడా ఇట్లానే వాళ్ళ అత్తగారు, తోడి కోడళ్ళు అందరూ కలిసి నదీ స్నానానికి వెళ్ళి నదిలో దీపాలు వెలిగించడానికి వెళ్తారు. కానీ ఈ పోలీని మాత్రం తీసుకెళ్లరు. ఈమె కూడా ఈసారి కూడా అట్లానే ఒత్తి తీసుకొని మీగడ రాసి కొబ్బరిలో దీపం వెలిగిస్తూ ఉంటుంది. ఆ అత్తగారు వాళ్ళు నదికి స్నానానికి వెళ్ళి దీపాలు వెలిగించి వస్తూ ఉన్నప్పుడు ఆ వాకిలి దగ్గర వాళ్ళకి పుష్పక విమానం అనేది కనిపిస్తుంది. పుష్పక విమానం వాళ్ళ కోసమే వచ్చిందనుకొని వాళ్ళు బాగా సంతోషపడతారు. కానీ వాళ్ళు ఎక్కుతుంటే, ఆగండి, ఇది ఈ పుష్పక విమానం మీకోసం కాదు, మీ ఆఖరి కోడలైన పోలి కోసం వచ్చింది అని చెప్తారు. ఆ తోడి కోడళ్ళు అత్తగారు చిన్నబుచ్చుకొని, అదేంటి, మేము కదా చేసింది, కార్తీక మాసం అంతా నది స్నానం చేసి దీపాలు వదిలింది, మమ్మల్ని వద్దంటారేందని అంటారు. అప్పుడు ఆ శివదూతలు, పోలి మీకన్నా శ్రద్ధగా రోజు దీపం వెలిగించి ఎవరికి తెలియకుండా బుట్ట కింద దాచిపెట్టేది, అందుకనే ఆమెకి పుష్పక విమానం వచ్చింది ఆమెను ఎక్కించుకోవడానికి అని చెప్తారు. ఇట్లా అత్తగారు ఆమె చేసిన తప్పును తెలుసుకొని ఆ పోలికి క్షమాపణ చెప్తారు. విన్నారు కదా, దేవుడు అనేవాడు గొప్పవాళ్ళు చేసిన పూజ, లేని వాళ్ళు చేసిన పూజ అన్నిటినీ ఒకేలాగా చూస్తాడు. కానీ దేవుడు చూసేది భక్తి, ఎంత భక్తితో మనం పూజలు చేసామనేది చూస్తాడు. ఈ పోలి ఆమెకి ఎలాంటి పూజా సామాగ్రి ఇవ్వకపోయినా ఆమె ఒత్తితో, నూనెతో, కొబ్బరి చిప్పలో దీపం వెలిగించి తన భక్తిని అనేది చాటుకుంది. ఇలా పోలీస్ వర్గం అనేది ఆమె చేసుకొని శివ సాన్నిధ్యానికి వెళ్ళింది. ఇది పోలీస్ వర్గ కథ. ఈ పోలీస్ వర్గం రోజు ఈ కార్తీక మాసం అంతా వెలిగించని వాళ్ళు ఈ పోలీస్ వర్గం రోజు వెలిగిస్తే ఈ 31 రోజులు చేసిన పుణ్యం అనేది వస్తుంది. 31 రోజులు దీపాలు వెలిగించిన పుణ్యం అనేది వస్తుంది. సో ఈ పోలీస్ వర్గం రోజు అరటిడొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో వదులుతారు. నది దగ్గరలో లేని వాళ్ళు ఇంట్లోనే ఒక నీటిని ఏర్పాటు చేసుకొని అందులో ఈ దీపాలని వదులుతారు. వదిలి ఈ పోలీస్ వర్గం కథ అనేది చదువుతారు. వినినా ఎంతో పుణ్యం వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ subscribe.